హాయ్ అండి అందరికీ. మన స్టోరీ వరల్డ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇన్ టు మిస్టర్ అధిరానందన్ పార్ట్ 24. మేడం, నెక్స్ట్ మీరే. జస్ట్ స్టేజ్ పైకి వెళ్ళండి సార్తో పాటు. సారా? ఎవరు అనుకుంది ఆరాధ్య. నువ్వా? నువ్వేంటిక్కడ? యాక్చువల్గా నన్ను గెస్ట్గా పిలిచారు. చెప్తే మీరు ఎక్కడ దిగమంటారో అని చూసేందుకు అని చెప్పా. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, ఏంజల్ ఫ్రమ్ హెవెన్. నోవా, స్టాప్ ఇట్. మేడం, ఇలా వాక్ చేయండి అని నోవా చేతిని పట్టుకునేందుకు చెప్పగా నో అని దూరం జరిగింది ఆరాధ్య. ఇవన్నీ మీరు నాకు చెప్పలేదు. ఈ డ్రెస్ ఇదంతా లాస్ట్ మినిట్లో ఇచ్చి ఏం డ్రామా ప్లాన్ చేస్తున్నారు మీరు అసలు? ఐ విల్ నాట్ లీవ్ దిస్ మ్యాటర్. మేడం, సారీ మేడం, జస్ట్ కనిపించండి చాలు. చూసారుగా, థీమ్ అంతా బ్లాక్లోనే ఉంది. మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? వెన్నెల కోపంగా, మేడం మీరు చెయ్యకండి, వీళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. ఆరాధ్య పేరు ఇంతలోపల అనౌన్స్ అవ్వగా ఆ స్టేజ్ పైకి రాగానే నోవా లాగి తన చేతిని తన చేయి చుట్టూ చుట్టుకొని నడుస్తున్నాడు. ఆరాధ్య షాక్ అయ్యి అంతమంది ముందు ఏమనలేక ముందుకు నడిచి ఆగిపోయింది. కానీ నోవా లాగుతూ ఉండగా వెనక డ్రెస్ నెట్ క్లాత్ బరబర లోపల నుండి చినుగుతోంది. ఒక్కసారిగా ఆరాధ్య గుండె ఆగిపోయింది. బలంగా నోవా చేతి నుండి చేతిని లాగి అలాగే నిలబడిపోయింది. అది మరింత చినిగి వెనక నుండి లూజ్ అవ్వడంతో ఆరాధ్య భయంతో వణికిపోయింది. తన డ్రెస్ ముందు జారటం మొదలైంది. ఒక్కసారిగా ఒకరు స్టేజ్ పైకి చేరి గట్టిగా హత్తుకున్నారు ఆరాధ్యని. ఒక్కసారిగా అందరూ లేచి నిల్చున్నారు. లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి స్పాట్ లైట్ నోవా మీద పడటంతో నోవా నడుస్తూ ముందుకు కదిలాడు. ఆరాధ్యకి తనకెంతో పరిచయమైన సువాసన తన ముక్కుపుటలను తాకగానే ఆది అనుకుంటూ స్పృహ కోల్పోయింది. దాంతో ఆది తనని వెనక్కి తీసుకుని వెళ్ళాడు. అలాగే వెన్నెల కానరావడంతో షాల్ ఇవ్వమని దానిని తనకి చుట్టి అక్కడి నుండి రూమ్కి తీసుకువెళ్ళాడు. సెక్యూరిటీ అందరూ ఉన్నా ఆది ఎవరినీ తాకనివ్వలేదు. వెన్నెల, నీకు కనెక్టింగ్ రూమ్ తీసుకున్నాను, అక్కడికి వెళ్ళు అన్నాడు ఆది. మీరు? నేను అధిరానందన్, సీఈఓని. ఓ, ఓకే సార్, ఓకే మేడం, జాగ్రత్త సార్ అని అక్కడి నుండి పక్క రూమ్కి వెళ్ళింది వెన్నెల. ఆది ఆరాధ్య జుట్టు నిమురుతూ పిడికిలి బిగించి కోపాన్ని అంచుకుంటున్నాడు. మరో అరగంటకి ఆరాధ్య మూము మొత్తం చెమటల నుండి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచింది. ఏం కాలేదు అన్నాడు ఆది. ఆరాధ్య ఒక్కసారిగా లేచి ఆదిని హత్తుకుంది. దాంతో తన షాల్ ఆ వెనకే తన డ్రెస్ కిందకు జారి తన ఉరములు కానరాగా చేతులు వెనుక దాచుకుని కన్నీరు కార్చింది. ఆది షాల్ వేసి ఆరాధ్యని చూస్తూ తనని గట్టిగా హత్తుకుని కన్నీరు కార్చాడు. ఇలా ఎప్పుడు ఏ క్షణం నా మెదడులో పురుగు పుట్టిందో నాకు తెలియదు. ఈ భావనలు ఎప్పటివో కూడా నాకు తెలియదు. కానీ నాకు మరో ఆలోచన లేదు ఇది తప్ప అంటూ తన మోముని చేతుల్లోకి తీసుకొని పెదవులను అందుకున్నాడు ఆది. ఇరువురి కళ్ళల్లో నీళ్లు, గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఐఎమ్ సారీ అంటూ దూరం జరుగుతున్న ఆదిని మరింత చేరువకు తీసుకుంది ఆరాధ్య. దాంతో ఆది తనని పొదవి పట్టుకొని మరింత గాఢంగా ముద్దాడాడు. నువ్వు ఎవరితో అయినా మామూలుగా మాట్లాడినా నా వల్ల అవడం లేదు. నేను ఎలా అనుకున్నాను నీకు పెళ్లి చేసి పంపాలని అన్నాడు తన మెడవంపున ముద్దాడుతూ. చీరలో కనపడుతున్న ఆ కాస్త నడుమే నన్ను పిచ్చివాణ్ణి చేసింది. నేను ఎలా అనుకున్నాను నిన్ను చిన్నదానిగా. తన నడుముని గుప్పెట్లో నులుముతూ, నువ్వు ఎవరి దగ్గరైనా ఉంటే నా రక్తం మరిగిపోతోంది. ఇది ప్రేమని అర్థం కాలేదు ఈ మట్టి బుర్రకి అన్నాడు తన పెదవుల్ని మునిపంటుతో కొరుకుతూ. వాడు నీ చేతిని తాకడమే చచ్చిపోయానురా, నిజంగా నా గుండె ఆగిపోయింది అన్నాడు తన డ్రెస్ని దూరం చేసి నాభిని చుంబిస్తూ. ఆరాధ్య కన్నీళ్లు ఆగలేదు. ఆది తనని ప్రేమిస్తున్నాడు. నాలాంటి ఫీలింగ్సే ఆదికి కూడా ఉన్నాయన్న ఆనందం ఒకవైపు కలుగుతూ ఉండగా ఆది చేసే పనులకు ఊపిరి ఆగుతోంది. నాభిని ముద్దాడుతూ మరిన్ని అందాలను తాకుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తూ మోము దరికి చేరి తనని ముద్దులతో ముంచేశాడు. తన షర్ట్ తీసి ఆరాధ్యకి తొడిగి బటన్స్ పెడుతూ మరిన్ని అల్లరి పనులు చేస్తూ తనని తన హృదయపైకి చేర్చుకున్నాడు. ఇంకా ఆ 3 పదాల కోసం ఎదురు చూస్తోందేమో తన హృదయం. ఆది ఆ మాటలు చెప్పనే లేదు. ఇరువురి గుండె చప్పుళ్ళు చెవులకు చేరి శరీరం అంతా తడిచి ముద్దయింది. ఆది ఆరాధ్య డ్రెస్ అంతా తీసి బెడ్షీట్ కప్పాడు. నీ ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకున్నావు, నాకు ఇష్టమో లేదో అక్కర్లేదా అంది ఆరాధ్య. ఆది పక్కన టేబుల్ పై ఉన్న బుక్ తీసి ఆరాధ్యకు చూపించాడు. ఒక్కసారిగా ఆరాధ్య లేచే ప్రయత్నం చేసింది. నేను ఇవ్వనుగా ఆది, అది నా డైరీ. కానీ నేను చదివాను, సారీ, ఐఎమ్ సో సారీ. నీకెప్పుడో అర్థమైంది, నాకిప్పుడే అర్థమైంది. మేబీ ఎప్పుడో అర్థమై ఉండొచ్చు, కానీ నేనే ధైర్యం చేయలేదు. ఎక్కడ నీ జీవిత నాశనం. ఆరాధ్య ఆది పెదవుల్ని ముద్దాడి, ఏం మాట్లాడకు ప్లీజ్, నిన్ను ఎంత బాధ పెట్టానురా అన్నాడు ఆది కన్నీరు కారుస్తూ. ఇది చూశాక నిన్ను మళ్ళీ చూసేదాకా నాకు ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు.
ఆరాధ్య కన్నీటిని దూరం చేసి హృదిపై ముద్దాడింది. ఆదికి గిలిగింతలుగా తోచి తనని దూరం చేశాడు. నేను తనని తాకలేదు, ఆ నోవానే. ష్, నాకు తెలుసు అన్నాడు ఆది. వాళ్ళే ఈ డ్రెస్ అంతా ఇచ్చి కావాలనే. నువ్వు రాకపోయి ఉంటే నా పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది అంది ఏడుస్తూ. నీకేం కాదురా, కానివ్వను. ఈ గొంతులో ప్రాణం ఉండగా నీ వరకు రావాలంటే నన్ను దాటాలి అన్నాడు ఆది తనని హత్తుకొని. ఆ డ్రెస్లో నువ్వెలా ఉన్నావో తెలుసా? నిన్ను తినేయాలనిపించేలా ఉన్నావు. ఆరాధ్య బుగ్గలు ఎర్రగా మారి ఏంట్రా ఆ మాటలు అంది. నిజం అన్నాడు తన ఉరుములను కొరుకుతూ. ఆది అంది దూరం చేసి. రే ఏంట్రా నువ్వు అంది కోపంగా. సారీ బేబీ అన్నాడు హృదిలో తలదాచుకొని. ఆరాధ్యకి ఊపిరాడక మౌనాన్ని వహించింది. కరముల మేనికి కొత్త అనుభూతులను ఇస్తూ తడి పెదవులు తీపి కబుర్లు చెప్తూ నిశరాత్రి నిద్రను దూరం చేశాయి ఇరువురికి. హద్దు దాటలేక రేగుతున్న విరహ జ్వాలలను కట్టడి చేసేందుకు ఆది తనకు దూరమై 4 అవుతూ ఉండగా కింద పడుకునేందుకు సిద్ధమవగా ఆరాధ్య తనని చుట్టుకొని ఉంది. ఇలా అయితే చాలా కష్టం అన్నాడు ఆది. ఇంటికి వెళ్దామా అంది ఆరాధ్య. నీకు వెళ్ళాలని ఉందా? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు అంది. కానీ ఎవరు ఇదంతా చేశారో కనుక్కోవాలి కదా, ఉండటం మంచిదేమో. మనం ఉండి కనుక్కోవాల్సిన పని లేదా అది. వెళ్దాం పద, టైం 4 అవుతుంది, ఫ్లైట్ ఉంది. ఆరాధ్య లేవగా ఆది తనని చేతుల్లోకి తీసుకుని వాష్రూమ్లో దిగబెట్టి డ్రెస్ ఇచ్చాడు. రేయ్, ఎలా రా నీ బాడీలో పార్ట్స్ పనిచేస్తున్నాయి? నువ్వు పేషెంట్వి కదా. ఆ కాలు అలానే ఉంది, ఆ దెబ్బలు అలానే ఉన్నాయి, కానీ మనిషివి మాత్రం తెగ తిరుగుతున్నావు. హౌ? ఎంత స్ట్రాంగో చూపించాలా ఇప్పుడే అన్నాడు ఆది. ఆహా వద్దు అని డోర్ లాక్ చేసుకుంది ఆరాధ్య. ఆది నవ్వుకొని తన షర్ట్ వేసుకుని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి వెన్నెలాని లేపి రెడీ అవ్వమని చెప్పాడు. ఈలోపు ఆరాధ్య బ్యాగ్ అన్ని సర్ది కార్లు పెట్టి కొంతమంది సెక్యూరిటీని అక్కడే ఉండమని కనుక్కోమని చెప్పి ఆరాధ్య రావడంతో ఫ్లైట్లో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకోవడమే 6 అవుతూ ఉండగా ఇంటి డోర్ తెరుచుకొని ఇంట్లోకి రావడమే ఆది తనని హత్తుకొని మెడవంపును ముద్దాడుతూ తన నడుమును బంధించి పెదవుల్ని అందుకున్నాడు. ఆది వదులురా ప్లీజ్, నేను స్నానం చేయాలి. ఆది తనని చేతుల్లోకి తీసుకుని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి తన డ్రెస్ జిప్ తీశాడు. అది అలాగే నేలకు జారింది. ఉరములకి ఉన్న భారాన్ని తీసి తనని హత్తుకున్నాడు. ఆరాధ్యకి కలలా సాగిపోతున్న కాలం అది. ఎన్నో 100 సార్లు తన కన్న పగటి కలలు ఈరోజు 100 రెట్లు స్ట్రాంగ్గా తన ముందు ఉండటంతో తన మైండ్ ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఆ భావనలు, ఆ భావాలు తనకి ఎంతగా నచ్చాయంటే పదే పదే ఆది నేను నీ వాడిని అని గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. ఆది మొదలెట్టిన ఈ ప్రేమ ప్రయాణం వారి మధ్య ఎంతటి అగాధాన్ని సృష్టించబోతుందో ముందు భాగాల్లో తెలుసుకుందాం. ఇంకా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.